కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పోవాలనుకుంటే పోతుంది. महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री शुभम दीदी प्रारंभोत्सव सुमोत्सव ओके समाय स्वाहा ओके समाय स्वाहा ओम नारायण
కంగ్రాచులేషన్స్ రాఘవేంద్ర గారు. సుమన్ టీవీని ఈరోజు కర్నూలు డిస్టిక్లో ఇంత గ్రాండ్గా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా సుమన్ టీవీ కర్నూలు జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. టీవీ ఛానల్ కానీ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏది కూడా రాయలసీమలో కర్నూలులో ఆ పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసినటువంటిది లేదు. ఈరోజు ఒక కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా అభినందనీయం. దానికి ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి రాఘవేంద్రని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ ఈ సుమన్ టీవీని ఇంకా రాయలసీమలో కూడా ఇంకా ఎక్కువ పాపులర్ చేసి ముందరు తీసుకుపోయేదానికి రాఘవేంద్ర డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అందరితో మంచి కాంటాక్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ముందరు పోతారు. ఏది ఏమైనా రాజకీయాన్ని అటు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అన్నిటిని కలిపి ముందరు పోతుందని ఆశిస్తాం. మీరు చాలా మంది చూస్తుంటారు, ఎవరైనా సక్సెస్ అయితే 10,000 20,000 బోనస్ ఇస్తారు. కానీ వారు ఏమి ఇచ్చారో తెలుసా? ఎంప్లాయీస్లో చాలా మందికి ఏకంగా BMW కార్డు ఇచ్చారు. మీరు చప్పట్లు పెట్టాలి. ఇది మామూలు విషయమా చెప్పండి. మీరందరూ ఉన్నారు మీడియా సోదరులు, మీకు ఎవరైనా ఇచ్చారా ఇక్కడ? కానీ సుమన్ టీవీలో పనిచేస్తున్న ఒకేసారి నాకు తెలిసి 13 మందికో లేదా 22 మందికో మొత్తం మీద డబల్ డిజిట్ మెర్సిడెస్ బెంజ్ బెంజ్ కార్లు ఇచ్చారు. సో ఒక మేనేజ్మెంట్ సక్సెస్ను అందరితో పంచుకోవడం అనేది చాలా పెద్ద విషయం. సో ఇక్కడ ఈ మేనేజ్మెంట్ కూడా మా తమ్ముళ్ళు రాఘవేంద్ర అయితేనేమి వాసు అయితేనేమి వీళ్ళు కూడా ఈ సక్సెస్ను అంతే స్థాయిలో సాధించి వాళ్ళ ఎంప్లాయీస్ కూడా అలాగే త్వరలో BMW లేదా బెంజ్ కార్లు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ నిజంగా కర్నూలుకి సుమన్ టీవీ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సుమన్ టీవీ అంటే తెలియని వారు ఎవరూ లేరు. అలాగే మన రాఘవేంద్ర గారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన కర్నూలుకి నంద్యాల ఫ్రాంచైజీ తీసుకున్న సందర్భంగా మా రాఘవేంద్ర గారు బిందు గారు ఈ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి వీరిద్దరూ కూడా చాలా మంచి మాకు మిత్రులు, ఆప్తులు, చాలా మంచి హృదయం కలిగిన వాళ్ళు. వీళ్ళకి అంతా మంచిగా జరగాలి. ముఖ్యంగా ప్రజలకు మనకు ఈ కాలంలో ఏదైనా రాజకీయాలైనా ఏమైనా కూడా ముఖ్యంగా మీడియా మీద ఆధారపడి ఉన్నాయి. మీడియాలో సోషల్ మీడియాలో ఏమొస్తే అదే ప్రజలు నమ్మే పరిస్థితి జరుగుతూ ఉంది. వాస్తవాలు ఎట్లున్నా కూడా మీరందరూ కూడా ఈ సుమన్ టీవీ ద్వారా నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మీరు వాస్తవాలనే బయటకు తీసుకొని రండి. ఎందుకంటే మిమ్మల్ని మీ మీద ఆధారపడే ప్రజల యొక్క భవిష్యత్తు ఉంటుంది. మరొకసారి కంగ్రాచులేషన్స్. ఇవాళ సుమన్ టీవీలో ఇది మొదలుకొని ఇది లేదు ఇది ఉంది అనకుండా ఎక్కడ ఉన్నటువంటి నిజాన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి సుమన్ టీవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. నాట్ ఓన్లీ స్టేట్స్. ఇంత చక్కటి వాతావరణం తీసుకొచ్చినటువంటి ఈ రాఘవేంద్ర ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది దినదిన ప్రవర్తమానంగా వెళ్ళాలి అంటూ దీని కొరకు మా వంతు కృషి మేము ఏమైనా చేయగలగాలి అంటే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మీకు సహకారంగా ఉంటారు. అలాగే మేమంతా కూడా మహిళల తరఫున కూడా మీకు ఉన్నటువంటి పథకాలు అయితేనే ఉంది, ఎదుగుదల అయితేనే ఉంది, మొత్తాన్ని కూడా పైకి తీసుకురావడానికి సుమన్ టీవీనే ముందుకుంటుందని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇంపార్టెంట్గా ఏమంటే సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలియంది ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక రాజకీయంగానే కాకుండా ప్రతి వృత్తిలో మెడికల్గా, తర్వాత నీతి సూత్రాలు, భక్తి, అలా ఒక్కటి అనకుండా ప్రతి ఫీల్డ్లో వాళ్ళు ఈరోజు చెప్పినందుకు వాళ్ళకి ఎంతో నెంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ ఇస్ హైయెస్ట్ ఉంది. అందులో ఈ కాలంలో మనం టీవీల కన్నా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే చాలు, యూట్యూబ్ ఛానల్స్ ఇవి ఉంటే చాలు అనుకున్నట్లు అయిపోయింది అందరికీ. సో సుమన్ టీవీ వారి వల్ల ఒక రాజకీయాలే కాకుండా మనుషులకు భక్తి గురించి, నీతి సూత్రాల గురించి, నడవడిక గురించి, చిన్నపిల్లల గురించి, వైద్య వృత్తి గురించి అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మా తమ్ముని ద్వారా అది కర్నూలు జిల్లాకి ఇక్కడికి రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లాకు సుమన్ టీవీ ఫ్రాంచైజీ తీసుకోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే సుమన్ టీవీ అంటే మనందరి జీవితాల్లో ఒక భాగస్వామ్యం. ఇది ఒక జర్నలిజం అనేది కాకుండా ప్రతి అందరి జీవితాల్లో ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, మన జీవితంలో ఆల్మోస్ట్ ఒక భాగస్వామ్యంగా అయిపోయింది. ఎవరు ప్రతిరోజు సుమన్ టీవీ ఒక 2 నిమిషాలైనా చూడకుండా ఎవరు కూడా ఒక రోజు ముగిసే రోజు లేని పరిస్థితి వచ్చింది. మా కర్నూలు ఉమ్మడి జిల్లాకి
నేను కర్నూలు వాసిగా కర్నూలు ఉమ్మడి జిల్లాకి రాఘవేంద్ర గారికి ఇచ్చి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే బాగా పబ్లిక్ రిలేషన్ ఉన్న వ్యక్తి, బాగా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము హైదరాబాద్లో కూర్చొని చేస్తేనే ఇంత పాపులారిటీ వస్తే, ప్రజల్లో అంటే లోకల్గా వచ్చి మేము కనుక కంటెంట్ జనరేట్ చేస్తే వాళ్ళకి మనం సేవ చేసినట్లుంటుంది. వాళ్ళ సమస్యల్ని ఇంకా దగ్గరగా మనం చూసి ప్రతిబింబించినట్లుంటుందనే ఉద్దేశంతో ఈ ఫ్రాంచైజీ నెట్వర్క్ ద్వారా లోకల్లో మనం కంటెంట్ జనరేట్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి మనం ఈ ఫ్రాంచైజీ పార్ట్నర్స్ ద్వారా మనం లోకల్ కంటెంట్ ఎక్కడ కంటెంట్ అక్కడ జనరేట్ చేయడం జరుగుతుంది. మా రాఘవేంద్ర గారి నేతృత్వంలోని వారి టీం మెంబర్స్ అంతా కూడా మంచి కంటెంట్ జనరేట్ చేస్తారని నేను ఆశిస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల తరుణంలో ఈ 20 రోజుల ముందుగా ఈ సుమన్ టీవీ రావడము, అలాగే మా కార్పొరేషన్కి అయితే కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే కర్నూలు కార్పొరేషన్లో జరిగిన అభివృద్ధి పనులన్నీ మా కార్పొరేటర్లు అందరి దగ్గరికి వచ్చి, ఇందాకే చెప్పారు, అందరి దగ్గరికి వచ్చి మీ వార్డులో జరిగిన డెవలప్మెంట్ అయితే ఏమి జరగదు, ఏమి డెవలప్మెంట్ కాకుండా ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద మేము దృష్టి పెడతామని, అంటే వీళ్ళు ప్రతి సమస్యను కానీ చేసిన అభివృద్ధిని కానీ వీళ్ళు ప్రజల ముందుకు తేవాలని చెప్పి వీళ్ళు కృషి చేస్తున్నారు. నిజంగా అభినందనీయం. ఒక చక్కటి స్టూడియో మాకు రాయలసీమలో, అందులో కర్నూలులో ఏర్పాటు చేయడం సుమన్ టీవీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టీవీ సుమన్ టీవీ. సో అటువంటి సుమన్ టీవీది మనకు అత్యంత అధునాతనమైన వసతులతో స్టూడియో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా వీళ్ళు పైన కూడా మనకు 2500 SFTతో ఇంకా మంచి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మనకు ల్యాబ్ని పెట్టనున్నారు. సో వారందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ, మరి చక్కటి టీవీగా సుమన్ టీవీకి ఈ రోజుల్లో పేరుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీ ఇంటర్వ్యూస్లో మనల్ని ఆవిష్కరించడానికి నూతన ప్రయత్నం, ఇది ఒక నూతన ప్రక్రియ, నూతన వరవడం అని చెప్పొచ్చు. ఇది రాయలసీమలో రావడం మరి అందరికీ కూడా, అంటే స్కిల్స్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, విద్యాసంస్థలు చెప్పుకోవచ్చు, స్టూడెంట్స్ ఎవరైనా ఒక అచీవ్ చేస్తే దాని గురించి చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి అవకాశాలని ప్లాట్ఫామ్ సుమన్ టీవీ కల్పిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది అభినందనీయం. అన్నింటికంటే ముఖ్యంగా రాయలసీమలో స్టూడియో పెట్టి ఇంకా ప్రజలకు చేరువై వారి మనోభావాన్ని ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఇది ఇంకా పెరిగి పెద్దదవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చిన ఈ సమాజంలో మీడియా ప్రతి ప్రాంతానికి ప్రతి మూలకి విస్తరించాలి. ఆ విస్తరణలో భాగమే ఆ అడుగు మొట్టమొదట వేసింది ప్రపంచంలో మొట్టమొదటి మీడియా ఛానల్ సుమన్ టీవీ మాత్రమే. ఇవాళ చూడండి, ప్రతి మారుమూల ప్రాంతంలో సుమన్ టీవీ ఉంది. ఎక్కడో విజయనగరంలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, మదనపల్లిలో ఉంది, ఇవాళ కర్నూలులో ఉంది, ఎక్కడికైనా ఉంది, అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో టెస్లా కార్ గురించి చెప్పాలంటే సుమన్ టీవీ చూస్తారు. మన ఊళ్ళో తయారయ్యే మామూలు ఎద్దుల బండి గురించి తెలుసుకోవాలన్నా సుమన్ టీవీ చూస్తారు. అందుకని చెప్తాం, జర్నలిజం అయినా సుమన్ టీవీ అయినా చైతన్యం, సమాజంలో చైతన్యాన్ని రగిలించడమే బాధ్యతగా మొదలైన సుమన్ టీవీ విజయ తీరాలకు చేరుకుంటుంది, విజయం వైపు అడుగులు వేస్తుంది. ఈ విజయంలో ఇవాళ రాఘవేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ సుమన్ టీవీ మేనేజ్మెంట్ తరఫున నేను ఈ ఛానల్ పార్ట్నర్ కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల జిల్లా తీసుకోవడం జరిగింది. సుమన్ గారి గురించి మాట్లాడదాము. వారు హైదరాబాద్లో 7 నుంచి 8 బ్రాంచులు పెట్టి ఆల్ ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్గా వెళ్ళి ఈరోజు సుమన్ టీవీ సింగపూర్ ఓవర్సీస్లో కూడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, USA ఇలాంటి కంట్రీస్లో కూడా వాళ్ళు అంటే మన సుమన్ టీవీని స్థాపించడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉందన్నమాట. ఓవర్సీస్తో పాటు ఇండియా వైడ్గా కూడా నెట్వర్క్ ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మనకి సుమన్ టీవీ అంటే తెలుస్తుంది. కర్నూలు వైజ్గా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మారుమూల ఏరియాలకు కూడా తీసుకుపోయి మన సుమన్ టీవీని ఒక గోడ చేసి భూమిలో ఎక్కడెక్కడ ఏమి లేని విధంగా ఇంకా ముందుకు తీసుకుపోయి, అంటే ఏదైనా హైలైట్ చేసి మన కర్నూలు వీళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. ఫస్ట్ కొండారెడ్డి బ్రిడ్జి చూడాలన్నారు మా సుమన్ గారు. కొండారెడ్డి బ్రిడ్జి చూడాలంటే మొదట పొద్దున కొండారెడ్డి బ్రిడ్జి చూసి వెంటనే సినిమాల్లో మనకి కొండారెడ్డి బ్రిడ్జిని ఒక రౌడీగా అంటే ఒక ఏరియాని చూపించారు. ఇంత మంచి కొండారెడ్డి హిస్టారిక్ ప్లేస్ ని, దాన్ని మీరు మళ్ళా తిరిగి రాసి కొండారెడ్డి బ్రిడ్జి గురించి, దాని చరిత్ర గురించి మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పారు. కర్నూలులో ఏ బిజినెస్ ఉన్నా సరే మనము ఏ తీసుకోబోతాము,
మీరు ఏ బిజినెస్ ఉన్నా నాకు తీసుకొని వచ్చి మీరు నాకు చెప్పాలి అని అన్నప్పుడు నాకు ఎంతో ఆనందమైంది. ఎందుకంటే కర్నూలులో పుట్టి పెరిగిన చాలా మంది కర్నూలు గురించి పట్టించుకుంటున్నారు. అలాంటిది మన సుమన్ గారు ఎంతో హ్యాపీగా అసలు మీ కర్నూలుని వేరులోకి తీసుకుపోతా అంటే ఎంతో సంతోషమైన విషయం ఇది. అంటే అక్కడే తెలిసింది ఆయన మనస్తత్వం ఏందో. అంటే ఒక ఏరియాకి పరిమితం కాకుండా అన్ని ఏరియాల నుంచి వాళ్ళ ఎక్కడెక్కడ ఏమున్నాయో దాన్ని వెలికి తీసి దాన్ని ఓల్డ్లో తీసుకుపోవాలంటేనే చాలా సంతోషమైన వాడాలి. సో మీరు మాకు ఇచ్చిన బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తాం సార్. 100% నేను దాన్ని నెరవేరుస్తూ ఇక్కడ అన్ని వర్ణాలతో పాటు మాది సుమన్ టీవీ ఒక పొలిటికల్ ఛానల్ అనే కాదు. పొలిటికల్ అనేది ఒక 5% మాత్రమే. దాన్ని హెల్త్ లీగల్ ప్రతి దాంట్లో ఉన్నాం మేము. కనీసం దగ్గర 250 ఛానళ్ళు ఉన్నాయి మాకు. మేము రాబోయే కాలంలో మేము రిపోర్టర్స్ కూడా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో పెంచుతాము. ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి రిపోర్టర్స్ జిల్లాని 2 జిల్లాల నుంచి ప్రతి ఏరియా నుంచి వచ్చిన రిపోర్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.